హాయ్ అండి. జొన్న పిండితో రొట్టెలు చేసుకోలేని వాళ్ళు, జొన్న పిండి హెల్దీ కదా, జొన్నలతో ఏదైనా రెసిపీ చేసుకోవాలంటే ఇలా దోశ ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా చూడండి. ఒక క్యారెట్ తురుముకొని ఇలా వేసుకోండి. చిన్న ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్టు, కొంచెం జీలకర్ర వేసేసి ఒక కప్పు పిండి తీసుకున్నాను. 2 కప్పులు వాటర్ పడతాయి అనమాట. ఫస్ట్ ఒక కప్పు వేసేసి వాటర్ బాగా కలపండి. తర్వాత ఇంకో కప్పు కూడా అవసరమవుతుంది. ఇంకో కప్పు కూడా వాటర్ వేసేసి బాగా కలుపుకోండి. మనం రవ్వ దోశకి ఎలా పిండి కలుపుకుంటామో అలా కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. పెన్నం చాలా బాగా హీట్ ఎక్కాలి, అప్పుడే దోశలు బాగా వస్తాయి. పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి, అంతే, రుద్దకూడదు. ఇలా గెండతో వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే అస్సలు చట్నీ కానీ ఏమీ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటాయి దోశలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.